హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు బంతి పూలు హార్వెస్టింగ్ చేద్దామని ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను. మొన్నటి వర్షానికి అన్ని చెట్లన్నీ కింద పడిపోయినాయి. కొన్నింటికి పురుగు వచ్చి అన్ని పూలన్నిటిని తినేస్తుంది. రిక్కలు అనేది మొత్తం రాలిపోతున్నాయి పువ్వువి. అందుకే ఈరోజు తెంపేసి గడపలకు పెట్టేద్దాం అనుకుంటున్నాము. ఈ గులాబీ చూడండి చాలా బాగున్నాయి. ఒకే కొమ్మకి 3 గులాబీలు వచ్చినాయి. ఈరోజు ఈ పువ్వులన్నీ తెంపేద్దాము. ఎన్ని పువ్వులు వస్తాయో మినిమం ఒక డబ్బా పువ్వులు వస్తాయని అనుకుంటున్నా. బేసన్ డబ్బా చూద్దాం. చాలా బాగుంటాయి ఇవి. హైబ్రిడ్ పువ్వు మన బంతి పువ్వు మొక్కలండి. నేను పెట్టి 1 మంత్ అట్లా అవుతుంది తెచ్చిపెట్టి. చాలా బాగా ఇంతకుముందు ఒకసారి దీపావళికి కూడా తెంపినాము. అప్పుడు ఒక బేసన్ డబ్బా వచ్చినాయి. ఇప్పుడు కూడా తెంపేస్తున్నాము. వీటిని తోరణాలుగా కట్టుకుంటే చాలా బాగుంటుంది. గడపలకి పండుగలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు చాలా బాగుంటాయి. హైబ్రిడ్ నేను నర్సరీలో తీసుకొచ్చుకున్నాను. వీటిని తీసుకొచ్చుకొని 10 రెడ్ 10 ఎల్లో అట్లా తీసుకొచ్చుకొని నాటేసుకున్నాము. చాలా బాగా పూలు పూస్తున్నాయి. పూల సైజ్ అనేది కూడా చాలా బాగుంది, పెద్దగా ఉన్నది. చాలా బాగా వస్తున్నాయి పూలు. మనం మార్కెట్లో కొనుక్కోవడం కన్నా ఇలా ఒక 10 మొలకలు అలా పెట్టేసుకుంటే చాలా బాగా వస్తాయి పూలు. అంటే ఇంటి వెనకాల ప్లేస్ ఉన్న వాళ్ళకి మట్టిలో పెట్టేసుకోవచ్చు. లేదంటే ఒక 10 కుండీలు తీసుకొచ్చుకొని అందులో పెట్టుకున్న పువ్వులు చాలా బాగా వస్తాయి. పువ్వులు మంచిగా పూజకి కానీ లేదంటే దండలు కుచ్చుకొని గడపలకి కట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంటాయి. గడపలు తోరణాలకి చాలా బాగుంటాయి పువ్వులు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో పువ్వులు. చాలా బాగా వచ్చినాయి. ఒక్కొక్క చెట్టుకు కనీసం 10-15 పువ్వులు వచ్చినాయి. ఈ పురుగు తలిగేసి ఇలా రిక్కలన్నీ ఆడిపోయి రాలిపోతున్నాయి. అందుకే తెంపేస్తున్నాను. ఎక్కువ శాతం ఈ రెడ్ కలర్ బాగానే ఉన్నాయి. ఎల్లో కలర్ బాగా డ్యామేజ్ అయిపోయినాయి. వర్షానికి కింద పడిపోయినాయి. కొన్నింటికి పురుగు వచ్చేసి రెక్కలు తినేస్తుంది మొత్తం. అందుకే ఇవి తెంపేస్తున్నా. రెడ్ బాగా వచ్చినాయి పూలు. ఎల్లోవి కూడా బాగున్నాయి. కాకపోతే అవి ఎక్కువ డ్యామేజ్ అయిపోయినాయి చెట్లని. ఇలా ఇంట్లో పూలు ఏదో ఒక పువ్వు చెట్టు పెట్టుకొని తెంపుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. పూలను తెంపేటప్పుడు ఒక మనసుకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది పూలను తెంపేటప్పుడు. ఇలా చక్కగా ఇంటి వెనకాల ప్లేస్ ఉన్న వాళ్ళు ఇలా మొక్కలు పెట్టేసుకుంటే పూలవి చాలా బాగా పూజకి పనిచేస్తాయి. చాలా వరకు మార్కెట్లో కొనుక్కోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు 2-3 రోజులకు ఒకసారి తెంపి అట్లా మార్కెట్లో వాడిపోయిన పూలకి ఎక్కువ రేటు పెట్టే కన్నా ఫ్రెష్గా మన చెట్ల మీదకి వెళ్ళి తెంపుకుంటే చాలా బాగుంటాయి. చూడండి చెట్టుకి చాలా పూలు పూసింది. వర్షానికి ఈ కలర్ చెట్లు ఈ ఒక్కటి కూడా డ్యామేజ్ కాలేదు. కింద పడిపోవడం కానీ కొమ్మలు ఇరగడం కానీ ఏది లేదు. ఎల్లో కలర్ ఎక్కువ కింద పడిపోయినాయి చెట్లు. ఇవి బాగా వచ్చినాయి గ్రోత్. పువ్వులు కూడా సైజు చాలా పెద్దగా పూస్తున్నాయి హైబ్రిడ్ కాబట్టి. చూడండి కలర్ కూడా చాలా బాగా వచ్చింది. పురుగు వచ్చిన కాడ నుంచే పువ్వు అనేది కొంచెం సైజు తగ్గింది. ప్లస్ వాడిపోయినట్టు ఉంటున్నాయి పువ్వులు. ఈ రెడ్ కలరే సగం గంప నిండుకున్నాయి. చూడాలి ఎల్లో కలర్ ఎలా వస్తాయి పూలు. చాలా బాగా వచ్చినాయి ఇవి. ఒక్కో చెట్టుకి కనీసం మినిమం ఒక 15-20 పువ్వులు ఉన్నాయి ఈజీగా. మార్కెట్లో కిలోల చొప్పున 100-200 పెట్టే కన్నా ఇట్లా చెట్లు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెష్ పూలు దొరుకుతాయి. చాలా నీట్గా ఉంటాయి. మన చేతులతో మనం పెంచుకునే చెట్లు కాబట్టి హైజీనిక్గా ఉంటాయి. పూలు అనేవి చాలా బాగుంటాయి. ఇవి ఎల్లో కలర్ అండి. చూడండి కొమ్మలన్నీ కింద పడిపోయినాయి. అసలు పువ్వులు కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి. సైజ్ అనేది బాగానే ఉంది. కాకపోతే ఈ కొమ్మలు కింద పడి వర్షానికి
కొంచెం మట్టి కొట్టినట్టు అయినాయి పూలన్నీ. ఇంతకుముందు ఒకసారి దీపావళికి తెంపిన పూలు, అప్పుడు ఇంకా సైజు పెద్దగా ఉండే కొమ్మలవి. ఇలా పురుగు అనేది వచ్చి కింద మొత్తం కింద పడిపోయినాయి చూడండి. ఇలా రెక్కలు అనేవి కింద పడిపోయినాయి మొత్తం. అట్లా అయిపోతున్నాయి, డ్యామేజ్ అయిపోయి పూలు. కొమ్మలు విరిగిపోయినాయండి వర్షానికి, మొత్తం కింద పడిపోయినాయి వర్షానికి. ఈరోజు హార్వెస్టింగ్ మాత్రం చాలా బాగుంది. బంతిపూలు చాలా పూలు వచ్చినాయి. గడపలకు గుచ్చుకొని పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఈ కలర్ పూలు. రెండు కలర్స్ ఉన్నాయి కాబట్టి చాలా బాగా అనిపిస్తాయి గడపలు. ఇలా 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి కంపల్సరీగా పూలు వస్తాయి. వచ్చినప్పుడల్లా ఇలా గుచ్చుకొని గడపలకు వేసుకుంటే చాలా బాగుంటుంది, నీట్గా ఉంటాయి. చాలా అందంగా కనిపిస్తాయి గడపలు. మనం రోజు కొనుక్కొచ్చుకునే కన్నా ఇలా ఇంట్లో పెట్టుకున్న చెట్లకి బాగా పూలు వస్తాయి. ప్లస్ నీట్గా ఉంటాయి పూలు, డబ్బులు కూడా ఖర్చు కావు. చూడండి, ఎల్లో చెట్లు బాగా డ్యామేజ్ అయిపోయినాయి. ఇట్లా కింద పడిపోయి పువ్వులన్నీ నల్లబడిపోయినాయి. ప్లస్ పురుగు వచ్చిన కాడ నుంచి చాలా వరకు పువ్వులు పూయడం లేదు. ఎర్ర పువ్వులు బాగా పూసినాయి కానీ ఎల్లో కలర్ అస్సలు పూయడం లేదు. ఈ చెట్లను తీసేసి మళ్ళీ కొత్త చెట్లు పెట్టాలి. ఒక 10 మొలకలు ఎల్లో కలర్ తీసుకొచ్చుకుంటే చాలా పూలు వస్తాయి. 1 మంత్లో మళ్ళీ పూసేస్తాయి. 1 to 45 డేస్లో అట్లా పూసేస్తాయి. వీటికి కొంచెం కట్టలు కట్టి పెట్టాలండి, అందుకే పడిపోయినట్టున్నాయి. కొంచెం మట్టి కట్టలాగా చేసి పెడితే గాలి వచ్చినా వర్షం వచ్చినా పడిపోకుండా ఉంటుందంట. ఈసారి అలాగే ట్రై చేయాలి నేను కూడా. కలర్ మాత్రం చాలా బాగున్నాయి ఫ్లవర్స్. అసలు ఒక్కొక్కటి చేతిలో సరిపోవట్లేదు పువ్వు, చాలా పెద్దగా వచ్చినాయి ఫ్లవర్స్. చాలా నీట్గా ఉన్నాయి. రోజు వాటర్ పడతాం కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయి పువ్వులు, వాడిపోకుండా. చాలా బాగా నీట్గా కనిపిస్తున్నాయి పువ్వులు, తాజాగా ఉన్నాయి పువ్వులు. రోజు పొద్దున సాయంత్రం వాటర్ పడితే చాలా బాగుంటాయి, ఎందుకంటే ఎండలు ఎక్కువ కొడుతున్నాయి కాబట్టి. పూల క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. వీటికి సంబంధించిన పురుగు మందులు నేనేం స్ప్రే చేయలేదు ఇంతవరకు, బాగానే పూసినాయి. ఇప్పుడిప్పుడే పురుగు వస్తుంది వీటికి, ఒకసారి స్ప్రే చేయాలి మందు అనేది. చూడండి, బుట్ట నిండిపోయింది నాది. బంతిపూలు చాలా బాగా వచ్చినాయి ఈసారి. ఇది రెండోసారి తెంపడం, ఇంతకుముందు ఒకసారి తెంపేసినాం. అప్పుడు ఇంకా పెద్ద సైజులో ఉండే పువ్వులు, చాలా బాగుండే పువ్వులు. బేషన్ డబ్బా మొత్తం నిండిపోయింది. ఈ చెట్లు రెండు బాగా ఇక పుయ్యేయండి, తెంపేయడం ఈ చెట్లని. చూడండి ఎన్ని పువ్వులు వచ్చినాయో, చాలా బాగా వచ్చినాయి పువ్వులు. ఒక గంప మొత్తం నిండిపోయింది. ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్